వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ చిన్న అఫీషియల్. ఏం లేదు, జస్ట్ పిజ్జా మేకింగ్. సో పిజ్జాకి ఏమేమి కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అది చాలా మంది కష్టం అనుకుంటారు, కానీ సో ఈజీ. ఈరోజు మనం ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. సో ముందుగా మనకు కావాల్సింది పిజ్జా బేస్. నెక్స్ట్ వచ్చేసి మనకి సాస్ కావాలి. స్ప్రెడింగ్ సాస్ దొరుకుతుంది మనకి డీమార్ట్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ, అది పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ చీజ్ ఒకటి వచ్చేసి గ్రిల్డ్ చీజ్, అంటే బ్లెండ్ చేసిన చీజ్ ఉండాలి, నార్మల్గా షీట్స్ ఉన్నా ఓకే. అండ్ కార్న్, ఆనియన్. అండ్ ఇవి వచ్చేసి ఆర్గానిక్ సీజనింగ్స్, అంటే మనకి ఇక్కడ పిజ్జా మీద వేసుకొని తింటాం కదా, లైక్ చిల్లీ ఫ్లేక్స్, అలానే ఆర్గానిక్ కూడా అందులో ఉంటుంది. సో అవి కూడా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే పిజ్జా బేస్ పైన మనము సాస్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో అది మొత్తం వేసేస్తున్నాను అనమాట ఫస్ట్. సో 2 టైప్స్ ఆఫ్ సాసెస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి రెడ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి ఎల్లో ఉంటుంది. సో మీకు టేస్ట్ని బట్టి విచ్ ఎవర్ యూ ప్రిఫర్ యూ కెన్ టేక్. రెడ్ వచ్చేసి కొంచెం స్పైసీ ఉంటుంది, సో నేను బోత్ మిక్స్ చేసి పెడతాను అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి హియర్ కమ్స్ చీజ్. సో చీజ్ వేసుకోవాలి. చీజ్ మొత్తాన్ని కట్ చేసేసి హాఫ్ పీసెస్గా చేసేసి మొత్తం వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఏంటంటే మా పాప వాయిస్ ఓవర్ ఇచ్చింది, అంటే మాట్లాడింది నార్మల్గా, కాకపోతే తన వాయిస్ చాలా డల్గా ఉంది. అప్పుడే నిద్రలో నుంచి నేర్చింది అనమాట, నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి షీ ఎంటర్డ్ ఇన్ టు ద వీడియో. సో అంత ఈవెన్గా అంటే అంత మంచిగా రాలేదు, అందుకని నేను వాయిస్ ఓవర్ మళ్ళీ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కార్న్ వేసుకోవాలి. కార్న్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నన్ను మా పాప వేయనియట్లేదు కాబట్టి నేను వేయట్లేదు, అంటే మీకు ఆ క్లిప్ రావట్లేదు, తను వేస్తున్న క్లిప్ మాత్రమే కనిపిస్తుంది. కానీ మీరైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, అన్నీ ఒక దగ్గరనే కాకుండా. అండ్ మీరు పిజ్జా వచ్చి వెరైటీగా చేసుకోవచ్చు, లైక్ చికెన్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇది వచ్చేసి బ్లెండ్ చేసిన చీజ్ అనమాట. చీజ్ మీకు ఆల్రెడీ దొరుకుతుంది బయట బ్లెండ్ చేసింది, అదైనా పర్లేదు. నేనైతే ఇది నార్మల్గా క్యూబ్స్ తీసుకొని ఇంట్లోనే బ్లెండ్ చేశాను అనమాట ఇది. సో అదైనా పర్లేదు. యాక్చువల్గా బ్లెండ్ చేసిన చీజ్ ఏంటంటే చాలా స్టిక్కీగా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ చీజ్, ఇది కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్, కానీ ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుందని నేను అనుకుంటాను. అండ్ ఇంకా స్పైసీ కావాలి అంటే మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, తనే ఓవెన్లో పెడతా ఉంటుంది. సో అందుకే ఐ లెఫ్ట్ హర్ టు కీప్. తర్వాత కూడా తనే చెప్తుంది ఇంకా అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటుంది. సో నేను ఇది ఒకటి మాత్రం చెప్తాను, ఒక 15 minutes ఓవెన్లో పెట్టుకోవాలి, 250 degrees అనమాట. సో దెన్ ఇట్ విల్ బీ గెట్ రెడీ. దీంట్లో సౌండ్ వచ్చేసింది, మేమైతే చూసేద్దాం. ఓపెన్ చేసి మా పిజ్జా రెడీ బండి నేస్తాం. Hope you all like the video of pizza making. So do watch and subscribe to my YouTube channel for more contents and for more videos. Inka meeku evana kavali ante comment section lo teliyacheyandi. I'll try to do it. It may be anything like cooking vlogs kani, shopping vlogs kani, edi kavalannadi nenu try chestanu 101%. So please subscribe to my channel. Thank you.